విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న వారితో మంత్రి నారా లోకేష్ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమలమడక నాగమణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘోరమైన ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు రాత్రి పల్లా శ్రీనివాస్ ను ఈ రోజు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ ను స్థానికులు నిలదీసే పరిస్థితి రావడం సిగ్గుచేటని అన్నారు. ప్రమాదానికి కారణం పూర్తిగా నిర్లక్ష్యమేనని అన్నారు. గత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ లో కార్మికుల సంఖ్య తగ్గించి ఉత్పత్తి పెంచడం కూడా ప్రమాదానికి మరొక కారణమని అన్నారు. ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై లేకపోవడం విచారకరమని అన్నారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరపున భరోసా కల్పించాల్సిన మంత్రి నారా లోకేష్ అక్కడి వారితో మాట్లాడుతూ మీ కుటుంబంలో వాళ్ళు చనిపోలేదుగా మీకెందుకు అని వ్యాఖ్యానించడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నాగమణి. ఆత్మీయులను కుటుంబ సభ్యులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న వారితో మంత్రి స్థానంలో ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. జరిగిన ఘోర ప్రమాదం మరణించిన వారంతా కుటుంబ ఉన్నతి కోసం ఉపాధికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారని అటువంటి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం మీనవేషాలు లెక్కించడం దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుడు పైరాజు తన కుమారునితో జరిపిన సంభాషణ కంటతడి పెట్టేస్తుందన్నారు. అప్పట్లో బాధితులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించారని నాగమణి గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. నిన్న విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర సంఘటన, ప్రమాదకరమైనటువంటి ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికులకి అందరికీ కూడా వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ సంఘటనలో గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం ఇవ్వాలని, ఆ సంఘటనలో కుటుంబ సభ్యులని కోల్పోయిన వారి కుటుంబాలకి మనోధైర్యాన్ని ఆ దేవుడు కలిగించాలని ప్రార్థిస్తూ ఈ ఇంతటి విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు అక్కడికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కనీసం మానవత్వంతో వ్యవహరిస్తారు మనుషులన్న వాళ్ళు ఎవరైనా. ఆ పరామర్శకు వెళ్ళిన మంత్రి లోకేష్ గారు అక్కడ ప్రవర్తించిన తీరు చూస్తే చాలా జుగుప్సాకరంగా అనిపించింది. అంత కష్టకాలంలో వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి వస్తే కార్మిక సంఘాల నాయకులు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి జరిగిన ఆ సంఘటనకి వాళ్ళకి ఎంత ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, వాళ్ళు ఎలా నష్టపోయారు ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళ మీద అరుస్తూ మీ కుటుంబంలో ఎవరో చనిపోలేదు కదా మీరెందుకు మాట్లాడుతున్నారు అని అంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడడం చాలా దారుణం అండి. సంఘటనకి అందరూ కూడా మనసులు కలిచివేసి అందరూ బాధపడుతూ అక్కడికక్కడ నిలబడి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇదే మాట్లాడి తీరండి. ప్రభుత్వం తరపున వెళ్ళి మాట్లాడవలసిన వచ్చినప్పుడు కనీసం మనిషిగా ప్రవర్తించిన తీరు కూడా ఆయనకి లేకపోయింది. ఈయన ఎక్కడి నుంచో ఊడుపడ్డ మనిషిలాగా ప్రవర్తిస్తాడు. వాళ్ళ నాన్నగారు ఒక సామాన్య వ్యక్తిగానే కదా వచ్చి ఇప్పుడు దాకా సీఎంగా ఎదిగాడు. కానీ ఈయనకి ఒక సామాన్య వ్యక్తిగా కష్ట నష్టాలు తెలియకుండా పెంచడంతో మానవత్వం లేకుండా ఈయన పెరిగాడన్న దానికి ఇదే నిదర్శనం. ఇంకపోతే అక్కడికి వచ్చిన పల్లా శ్రీను గారు తెలుగుదేశం అధ్యక్షుడు, ఎమ్మెల్యే అయ్యుండి వాళ్ళందరూ అక్కడ ఎమ్మెల్యేని కదా అడుగుతుంటే మాకు నష్టపరిహారం ఎంత ఇస్తారు ఇవన్నీ అడుగుతుంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగి చెప్తాను అంటున్నారు. ఈ సంఘటనకి జరిగినప్పుడు అక్కడ పరామర్శకు వెళ్ళినప్పుడు అంతకు ముందే వీళ్ళందరూ మాట్లాడుకుని కదా ఆయన అక్కడికి వెళ్ళాలి. అంత భరోసా ఇవ్వలేనప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండే ఒక అధ్యక్షుడిగా ఉండి అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని వెళ్ళినట్టు, దేనికోసం వెళ్ళినట్టు? గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం స్టీల్ ప్లాంట్ని మూసేయాలని ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. దాన్ని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు శత విధాలా ప్రయత్నించిన విషయం మన అందరికీ కూడా తెలుసు. దాన్ని తిరిగి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇది స్టీల్ ప్లాంట్ మూసేయబోతుంటే నేనే ఆపానని చెప్తారు. పార్లమెంట్లో కుమారస్వామి గారు కూడా చెప్పారు, మంత్రి గారు దీన్ని ఆపొద్దు దీన్ని కొనసాగించాలని జగన్ కూడా కోరారని. కానీ ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతమైన ఒక మాట మానవత్వం మరిచి మాట్లాడడం చాలా దారుణం. అన్నిటికంటే ఈ స్టీల్ ప్లాంట్ మూసేయాలన్న ఉద్దేశంతోనే అందులో ఉన్న కార్మికుల్ని కానీ అందులో ఉన్న ఉద్యోగుల్ని కానీ 30 సంవత్సరాల నుంచి పనిచేసి అంత అనుభవం ఉన్న వాళ్ళని కానీ తీసేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకుని నడిపిస్తున్నారు. అలా నడిపించినప్పుడు అక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలా ఉంటాయి? అనుభవం ఏమి స్పష్టంగా కనిపిస్తుంది కదా.
అక్కడ ఉన్న ఉద్యోగులను తగ్గించడం. అంటే వాళ్ళు ఒకటే చేయం, దీన్ని మూసేయాలి, ఇలాగే జరుగుతూ ఉంటే, ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు పునరావృతం అవుతూ ఉంటే ఇంక దీన్ని తొందరగానే మూసేసి స్టీల్ ప్లాంట్ అని అదొక ఉద్దేశంతో ఉన్నారా? ఇంత స్టీల్ ప్లాంట్ ఉన్నప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కానీ, అలాగే సేఫ్టీ ఆడిట్స్ కానీ, అలాగే ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ కానీ ఇలాంటివన్నీ పాటిస్తారు కదా. ఇవన్నీ ఇప్పుడు దాకా ఏమన్నా జరిగాయా? ఏ ఒక సంస్థలోనైనా, ఏ ఒక పెద్ద సంస్థ తీసుకోండి, అందులో ఉత్పత్తి ఏదైనా కానీ కార్మికుల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదా. ఆ విషయాన్ని ఎందుకు విస్మరించి ఇన్ని చేస్తున్నారు? సరే, యాక్సిడెంట్గా జరిగింది, దానికి ఎలా స్పందించాలి? మానవత్వంగా స్పందించకపోగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం. మీరు ఒక్కసారి 4 సంవత్సరాల వెనక్కి పాలిమర్ విషయంలో విషాదకరమైన సంఘటన జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఒక్కొక్క ప్రాణం కోల్పోయిన వ్యక్తికి ₹1 కోటి వెంటనే ప్రకటించారు ఒక రోజుల్లో. ఆ చెక్కులు తీసుకెళ్ళి ఆ రోజు వైజాగ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న మా కురసాల కన్నబాబు గారు వాళ్ళకి వెంటనే అందించి, ఇంకా చెప్పాలంటే ఆ విషాదకరం జరిగిన సంఘటనప్పుడు అదంతా వాయువులంతా కూడా కలుషితమైంది ఆ గ్రామం అంతా అని తెలిసినప్పుడు కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా కన్నబాబు గారు ఎంతో ధైర్యంగా ఆ రోజు అక్కడ నిద్ర చేసి వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు. అది మానవత్వం అంటే. ఇలాంటి మానవత్వం లేక ఇలాంటి కష్టకాలంలో వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు సంబంధించి కుటుంబ వ్యక్తులు వాళ్ళ ఆవేశంలో ఉంటారు, బాధలో ఉంటారు. వాళ్ళు ఓదార్చవలసింది పోయి ఈ లోకేష్ గారు వెళ్ళి ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారా? ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు 3 మెన్ కమిటీ వేశారు కేంద్ర వాళ్ళు అంటున్నారు. అది వేయడం స్వాగతదగ్గ విషయమే. 3 మెన్ కమిటీ కానీ 4 మెన్ కమిటీలు కానీ ఇవన్నీ సంఘటనలు జరిగినప్పుడు కాదు, సంఘటనలు జరగకముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది కదా. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలని, అలాగే క్షతగాత్రుల్ని పరామర్శించడానికి రేపు ఆయన వైజాగ్ వస్తున్నారు. అప్పుడు చూడండి ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన ఇచ్చే భరోసా కానీ ఎలా ఉంటుందో. మీరు కనీసం చూసైనా నేర్చుకోండి. మీకు మానవత్వం అన్నది మీకు పుట్టుక నుంచి లేకపోతే ఎలా ప్రవర్తించాలన్నది కూడా తెలుసుకోండి లోకేష్ గారు. ఇంకా వాళ్ళ మీదనే స్టీల్ ప్లాంట్లు మేమే కాపాడమని అక్కడ మాట్లాడడం, మరి తిరిగి ఎందుకు మీరు గొడవ చేయడానికి వచ్చారా, రాజకీయం చేయడానికి వచ్చారా అంటూ వాళ్ళ మీద తిరిగి ఈ లోకేష్ గారు వాళ్ళ మీద రెచ్చిపోవడం, మీ కుటుంబ సభ్యులు ఎవరో కూడా చచ్చిపోలేదు కదా అని చెప్పడం, ఇవన్నీ కూడా చూడడానికి కూడా చాలా అసహ్యం అనిపించిందండి. ఆ కష్టకాలంలో అక్కడ నుంచి టీవీల్లో చూస్తేనే ఇంత బాధపడ్డామే, అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు చూసి ఎంత బాధపడి ఉంటారు. ఏదో చేతులు డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకోవడానికి వెళ్ళినట్టు ఎంతైతే వాళ్ళు కార్మికులు అంటే ఒక నిర్లక్ష్యం, వాళ్ళు మనుషులు కాదు, ప్రాణాలకు విలువ లేదు. ఎంత చీప్గా మాట్లాడారంటే ఈరోజు మీరు మాట్లాడిన ఈ మాటలకి తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు.